నమస్తే. నేను మీ మోనిక. వెల్కమ్ టు ప్రచారథం. ఈరోజు మనం ఒక విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటి అంటే ఏపీకి సంబంధించిన విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడిన మాట అనేది గమనించి తీరాలి. అది ఎలాంటి సందర్భంలో ఎలాంటి పదప్రయోగం ఆయన వాడారు, ఏ విషయం గురించి మాట్లాడుతున్నారు అనేది ఆలోచన చేయాలి. ఎందుకు అంటే తన రాష్ట్రంలో తనకున్న ప్రతిపక్షాలో లేకపోతే వేరే విషయాల గురించి మాట్లాడడం సహజం. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి ఏపీలో ఉన్న ఒక పార్టీ గురించి మాట్లాడడం మాత్రం ఖచ్చితంగా ఆలోచన చేయాల్సిన అంశం. మీరు కూడా ఆ మాటల్ని వినండి. మీరు ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేస్తారో కూడా ఒకసారి ఆలోచన చేసుకోండి. ఒకసారి ఆయన మాటలు విందాం. తర్వాత తెలుగుదేశం పార్టీ ఒక అద్భుతమైన పార్టీ, చాలా మందికి అవకాశాలు కల్పించిన పార్టీ. కొంతమంది కుట్రల వల్ల ఆ పార్టీ కూడా ఈ రోజు తెలంగాణలో ఒక సమస్యను ఎదుర్కొంటుంది. ఇక్కడ ఒక విషయం మనం గమనిద్దాం. ఏంటి అంటే ఏ ముఖ్యమంత్రి అయినా లేకపోతే ఒక పార్టీలో ఉన్న ఒక వ్యక్తి అయినా వేరే పార్టీ ఎదగాలి అనే ఆలోచన చేస్తారా? తన పార్టీలో ఉన్న నేతలందరూ కరెక్ట్‌గా ఉండాలి. లేకపోతే తన పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరిగ్గా లేకపోతే వాళ్ళని సరి చేసుకోవాలి. ఎక్కడ క్యాడర్ ఇబ్బందిగా ఉందా? లేకపోతే ఎక్కడన్నా ఇనాక్టివ్‌గా ఉందా? వాళ్ళని యాక్టివ్ చేసుకోవాలనేది ప్రతి రాజకీయ నాయకుడు, ప్రతి పార్టీలో ఉన్న ఒక వ్యక్తి, పార్టీకి నిబద్ధతగా పనిచేసే ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచన చేస్తారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఖచ్చితంగా అలా కాకుండా ఇంకోలాగా ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ మనం ఒక పూర్వకాలంలో జరిగిన సంఘటనని గుర్తు చేసుకోవచ్చు. మొట్టమొదటగా రేవంత్ రెడ్డి తన రాజకీయ ప్రస్థానంలో అడుగులు వేసే సమయంలో చంద్రబాబు నాయుడు గారికి ఆయన శిష్యుడిగా ఉన్నారు. అప్పుడు అది తెలుగుదేశం పార్టీగా ఉంది. తెలుగుదేశం పార్టీగా ఉన్న ఆ మమకారాన్ని, దాని మీద ఉన్న ఆ అభిప్రాయాన్ని గాని ఇప్పుడు ఆయన మరొకసారి బయటపెట్టారు అనేది వాస్తవం. ఇలా సొంత పార్టీకి అన్యాయం చేస్తూ వేరే పార్టీ గురించి మాట్లాడుతుంటే మరి సొంత పార్టీలో ఉన్న నేతలు ఏమైనా మాట్లాడతారా అంటే మరి ముఖ్యమంత్రి కదా, ఎంతవరకు మాట్లాడతారు, ఎవరు మాట్లాడతారు, పార్టీలో ఉన్న సీనియర్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తారా అనేది మాత్రం ఒక రకంగా ఇంట్రెస్టింగ్. బట్ అది మనకు అవసరం లేదు. కానీ తెలంగాణ సీఎంగా ఉండి ఆయన ఒక పార్టీలో ఉండి వేరే పార్టీలో ఇవాళ కనీసం ఆనవాళ్ళు కూడా లేకుండా పోయాయంటే మాత్రం ఒకంత హాస్యాస్పదం. అదే విధంగా ఒక పార్టీకి ఆయన మోసం చేస్తున్నారా అనే ఒక ఫీలింగ్ కూడా వచ్చిన సిచ్యువేషన్. సరే చూద్దాం, ఇంకో 2 మాటలు ఆయన మాట్లాడారు, అది కూడా ఒకసారి గమనించండి. మరి ఇన్ని దుర్మార్గాలు చేసిన మీరు మాత్రం ఎట్లా మనుగడ సాధిస్తారు? ప్రకృతి అనేది ఉంటుంది. ఈ విషయాన్ని ఒకసారి మనం ఇంతకుముందు ఆయన మాట్లాడిన వేరే పార్టీ గురించి మాట్లాడదాం. అంటే దుర్మార్గాలు చేస్తేనే టీడీపీ భూస్థాపితం అయిపోయిందా? ప్రజలు అందుకే వెళ్ళగొట్టేశారా? వేరే పార్టీ అంటే నాకు తెలిసి బీఆర్ఎస్ కావచ్చు, లేకపోతే బీజేపీ కావచ్చు, ఈ 2 పార్టీలను ఉద్దేశించి అని అనుకుందాం. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలో ప్రస్తుతం హీట్ నెలకొంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించే ఈయన వ్యాఖ్యలు చేసుండొచ్చు. అయినప్పటికీ ఏదైతే నెగటివిటీ ఉంది, మీరు ఇన్ని తప్పులు చేశారు కాబట్టి మిమ్మల్ని తరిమి కొట్టాలి అని అంటున్నారు. అంటే ఆల్రెడీ ఇప్పుడు నెగెటివ్ చేసింది కాబట్టి టీడీపీని ప్రజలు తరిమి కొట్టారా? టీడీపీకి అసలు ఏమాత్రం పట్టు లేదా? ఇప్పటివరకు అది కలిసున్నప్పుడు మేమంతా టీడీపీ ఎన్నో సార్లు గెలుస్తూ వచ్చింది, ఎన్నో సార్లు తను ఆహ్, అభివృద్ధి చేసింది. ముఖ్యంగా హైదరాబాద్‌లో అభివృద్ధి గాని, ఇవన్నీ కూడా చంద్రబాబు హయాంలో జరిగాయి కదా! మరెందుకు దాన్ని పట్టించుకోకుండా ఇవాళ అభివృద్ధి లేని పదం అంటే దాన్నెందుకు ఇక్కడ కలపట్లేదు? అది సంగతి. మన రాజకీయ నాయకుల విన్యాసాలు ఇలా ఉంటాయన్నమాట. వాళ్ళకి ఈరోజు ఎప్పుడు ఏమనిపిస్తే అలాగే మాట్లాడేస్తూ ఉంటారు. ఇది ఖచ్చితంగా ప్రజలు గమనించుకోవాలి. ఓటు వేసే సమయంలో ఇలాంటివి చాలా ముఖ్యం. వాళ్ళు ఒకటే. మధ్యలో ప్రజలే ఏమవుతున్నారు అనేది ఆలోచించుకోవాలి. ఆ ప్రకృతి శిక్షిస్తుంది. షర్మిల గారిని వేదిక మీదకి ఇంకో విషయం కూడా గమనిద్దాం. రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన ఈ 2 సందర్భాలు ఈ మధ్య కాలంలో జరిగిన సిట్యుయేషన్స్‌ని మీ ముందు పెట్టాలనే ఒక ఆలోచనతో చేసిన ప్రయత్నం ఇది. ఇప్పుడు షర్మిల గారు అన్ని పార్టీలని కాదు అని తన సొంతగా ఒక పార్టీ పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఏపీలో ఆవిడకి కాంగ్రెస్ ఇన్ఛార్జ్‌గా బాధ్యతలు ఇచ్చారు. ఈ సందర్భంలో ఇక్కడ ఒక 2 విషయాలు మనం గమనించాలి. ఒకటి, రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి షర్మిల గారికి ఇచ్చిన గౌరవమా? లేకపోతే ఇందాక మనం వీడియోలో గమనించాం. చంద్రబాబు గారి శిష్యుడిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఆ గురు శిష్యుల అనుబంధంలో టీడీపీ ఫేవర్‌గా ఉన్న షర్మిల గారిని ఆహ్వానించిన విధానం అనేది కొంచెం ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. బట్ మీరు కూడా ఒకసారి చూస్తే బాగుంటుందని అనుకుంటున్నా. ఒకసారి చూద్దాం. నేనే స్వాగతిస్తున్నాను. నా కూర్చుందమ్మా, కూర్చోవచ్చు. రండి. అంటే నేను అడిగినప్పుడు ఇక నువ్వేం పని చేయాల్సిన పని లేదు, నేను అన్నీ చూసుకుంటాను. నేను అవే చెప్తా ఉంటాను. ఈ తరానికి ఒకే రాజశేఖర్ రెడ్డి, ఒకే కేవీపీ రామచంద్రరావు ఉంటారు. ఇంకా ప్రత్యామ్నాయం ఎవరు ఉండరు. చెల్లిని పొగుడుతూ అన్నని తిట్టడం అంటే ఇదేనేమో!
ఎలాగంటే షర్మిల గారికి అంత ఆహ్వానం ఇచ్చారు. రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ అని. మరి జగన్ ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదో నాకు అర్థం కావట్లేదు. ఇది రాజకీయాలని ఉద్దేశించి మాట్లాడుతున్న మాట కాదు. ఆవిడ కాంగ్రెస్‌లో ఉన్నారు. అంతవరకు బావుంది. వెనకేసుకొస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డలు షర్మిల గారు ఒక్కళ్ళేనా? ఇంకొకళ్ళు లేరు అంటే జగన్ గారు ఇంక ఉండకూడదనే ఉద్దేశం ఈయనకెందుకుంది? ఒక పక్క టీడీపీ భావజాలం, ఒక పక్క చెల్లి కాంగ్రెస్‌లో ఉందన్న అభిమానం. రాజకీయంలో గమనించండి, నేనిక్కడ అన్ని విషయాలు చెప్తుంది ఒకటే ఒకటి. రాజకీయంలో రాజకీయ నాయకుల ప్రవర్తన తీరు, వాళ్ళ అవసరానికి తగ్గట్టు వాళ్ళు మాట్లాడడం, ప్రజలని ఆకట్టుకోవడానికి రకరకాల విన్యాసాలు చేస్తారా అని అనిపించే విధంగా వాళ్ళ వ్యాఖ్యలు ఉంటాయి అని ప్రూవ్ చేయడానికి ఇలాంటి వీడియోస్‌ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. మన ఛానల్ గూడా ఒరిజినాలిటీని బయటికి తీసుకొచ్చే ప్రయత్నమే ఖచ్చితంగా చేస్తుంది. అందులో భాగంగానే ఇది కూడా ఒకటి. మరొకసారి చివరి డైలాగ్‌ని విందాం. టోటల్ ఇంకా ప్రత్యామ్నాయం ఎవరు ఉండరు అని. అది సంగతి. ప్రత్యామ్నాయం ఎవరు ఉండకూడదు. అయితే షర్మిల గారు ఉన్నా పర్వాలేదు గానీ, జగన్ గారు ఉండకూడదనేది ఈయన వెర్షన్. రాజకీయంలో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఎవ్వరు ఉండరనేది మన రాజకీయ నాయకులు ప్రతి క్షణం ప్రూవ్ చేస్తూ ఉంటారు. కానీ ప్రజలు మాత్రమే ఇది నా పార్టీ అనుకోనో, నాకు సంబంధించిన వ్యక్తి అనుకోనో ఓటు వేస్తున్నారు. కాదు, మీకెవరైతే పనిచేస్తారో వాళ్ళకి తగ్గట్టు ఓటు వేసినా, వాళ్ళకి సపోర్ట్ చేసినా, మీకు ఏది అన్యాయం జరుగుతుందో అక్కడ ప్రశ్నించినా మాత్రమే మీకు కావాల్సిన సొల్యూషన్ మీకు దొరుకుతది. ఖచ్చితంగా ఈ విషయాన్ని గుర్తుంచుకుంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దిస్ ఇస్ మోనికా సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.